అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలను మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దేళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్న మంత్రులు రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హడావిడిగా కల్లాల్లో తిరుగుతున్నారే తప్ప రైతు సమస్యలపై కనీస అవగాహన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. చివరి గింజ వరిధాన్యం ఎంఎస్పీకి కొనుగోలు చేసే వరకు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా వరిధాన్యం తడిస్తే మా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేస్తాము. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఖరీఫ్ లో గాని, యాసంగిలో గాని మేము వచ్చిన తర్వాత ప్రతి పంట దేశంలోనే ఒక రికార్డు స్థాయి పంట పండింది. పంట పండడంలో గాని, ప్యాడీ ప్రొడక్షన్ లో గాని, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో గాని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో నిలబడే విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఇక కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకపోతే వెనకబడిపోతామేమో అని. అయ్యా, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంఎస్పీ రేటును ప్రకటించడం తప్ప కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, రాష్ట్రానికి బాధ్యత అవుతుందని తెలిసి కూడా సేకరిస్తున్న ధాన్యంలో సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు కొనగా ఇంకా మిగులుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 16,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అత్యధికంగా రైతులకు పే చేశారు. రైతు దగ్గర నుంచి కొన్న ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి కొనడం లే. మరి మీ బాధ్యత ఏంటి? బస్సులో ఎక్కడ తిరిగి షో చేయడం కాదు కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనిపించాల్సిన బాధ్యతని మీరు విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు గుడ్డగాల్చి మీదేయాలని ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడుతూ వడ్లంటే ఏంటో తెలియని నాయకులు కూడా వడ్లను గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది.